బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైక్రో ఫైనాన్స్ కేసు మీకు అందరికీ తెలుసు. గత నెల రోజుల నుంచి సింగర్ మంగ్లీ పాత్ర ఉంది. కోట్ల రూపాయలు మరి మంగ్లీ పేరు చెప్పి కొంతమంది మధ్యవర్తులు కాజేశారంటూ చాలామంది బాధితులు తెర మీదకి వచ్చారు. బాధితుల తరపున అడ్వకేట్ సుబ్బారావు సైతం మరి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో అందులో మంగ్లీ పాత్ర ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. కానీ మంగ్లీ పాత్ర ఉంది. ఆమె వల్లనే ఇన్ని కోట్ల రూపాయలు మేము లాస్ అయ్యాం. ఆమె పేరు చెప్పే మా దగ్గర నుంచి మరి అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేశారు మధు అనేటువంటి వ్యక్తి, వాళ్ళ తమ్ముడు శివ అనేటువంటి వ్యక్తి, ఇట్లా చాలామంది అంటూ మరి బాధితులంతా కూడా గంగోలు పెట్టేటువంటి పరిస్థితి. సో వాళ్ళు పెద్ద ఎత్తున మరి స్టేషన్కు న్యాయవాదిని సంప్రదించేటువంటి పరిస్థితి, మీడియాను సంప్రదించేటువంటి పరిస్థితి మనం చూసినాం. చాలా ఛానల్స్ ఆ బాధిత కుటుంబాల దగ్గరికి పోయినాయి. వాళ్ళ ఇళ్లను, వాళ్ళ పరిస్థితులను, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్లను, ఆధారాలన్నింటినీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేసినాయి. సో ఇదంతా ఇట్లుంటే ఎవరైతే మరి మంగ్లీ ఉన్నారో, ఈ మంగ్లీ పేరు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మంగ్లీ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె మీద అసత్యపు ప్రచారం చేస్తున్నారని, ఆమె మీద కావాలనే ఆమె పేరును మరి బదలాం చేసేందుకే నా మీద కుట్ర చేస్తున్నారని ఆమె కూడా కొంతమంది మీద కేసు పెట్టింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆమె మరి అప్పుడు డీజీపీని కావచ్చు, లేకపోతే అక్కడ సజ్జనార్ కావచ్చు, ఇట్లా చాలామందిని కలిసి నా తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేసింది. సో ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ బాధితులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, మరి డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మధ్యలో ఈ వార్తను ఎవరైతే కవర్ చేసిరో, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సో వార్తను తమ బాధ్యతగా కవర్ చేసినటువంటి మరి మీడియా హౌస్లకి మంగ్లీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ నోటీసులన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. సో అసలు మంగ్లీ పేరును ఉచ్చరించిన ప్రతి ఒక్క ఛానల్కు, అది యూట్యూబా చిన్న ఛానలా పెద్ద ఛానల్ అని ఏం లేదు, మంగ్లీ పేరును ఉచ్చరించినటువంటి ప్రతి ఒక్క అకౌంట్కి, ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి మరి నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఆ నోటీసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా ఈ మంగ్లీ కేసు విషయంలో తను నిత్యం కవరేజ్కి వెళ్తా ఉన్నాడు. ఇటు బాధితుల పక్షాన, అటు మంగ్లీ వర్షన్, ఇరు వర్గాల వర్షన్ని కవర్ చేస్తూ ఉన్నాడు. సో ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఇప్పుడు వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి సో ఇంకా ఎవరు కూడా రియాక్ట్ కానట్టు కనిపిస్తోంది. అసలు ఏంది, ఎందుకు మంగ్లీ ఈ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది? ఆమె ఎక్కడ కూడా నోటీసులు ఇస్తానని చెప్పలేదు. మీడియాను రిక్వెస్ట్ చేసింది, నన్ను బదలాం చేయొద్దు, నన్ను కాపాడుకోవాలి, మీ సోషల్ మీడియా ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన, మీ పిల్లను మీరు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిరని మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరి మీడియా వాళ్ళతో ఒక ఆవేదన వ్యక్తం చేసింది. అటువంటి మంగ్లీ ఇన్ని ఛానళ్లకు నోటీసులు ఇచ్చిందంటే మీరు నమ్మశక్యంగా అనిపిస్తుందా మీకు? ఎస్ శ్రీశైలం, కొద్దిసేపటి కిందటనే మంగ్లీకి సంబంధించినటువంటి నోటీసులు ఆయా మీడియా సంస్థలకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. భారీగా దాదాపు 125 పేజీల బండెలుగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మంగ్లీ ఈ నెల 15 రోజులు 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం సినారియోలో మంగ్లీ చుట్టే ఈ యొక్క స్కామ్ జరిగింది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మంగ్లీ ఈ రోజు దాదాపుగా 40 మందికి, దానిలో మీడియా సంస్థలు ఉన్నాయి, దానిలో ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారు, దాంతో పాటుగా శాటిలైట్ మీడియా ఉంది, యూట్యూబ్ మీడియా ఉంది. మొత్తం మీద అన్ని మీడియా సంస్థలకు కూడా తను ఈ యొక్క నోటీసులు అయితే సర్వ్ చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. దానిలో క్లియర్ గా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. చంద్రసేన్ లా ఆఫీసర్స్ అని చెప్పేసి, చంద్రసేన్ లా ఆఫీసర్స్ బషీర్బాగ్ నుంచి ఈ యొక్క నోటీసులు పంపించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నోటీసులు 4వ తారీఖు రోజే సర్వ్ చేస్తే ఈ రోజు ఆయా సంస్థలకు అయితే చేరినటువంటి పరిస్థితి. ఆయా సంస్థలకు పూర్తి స్థాయి లీగల్ గా వారు ఏం చేయబోతా ఉన్నారు, ఏంటిది, ఏం కథ, దానిలో ఏం చెప్పబోతా ఉన్నారు, ఎలాంటి అవమానం వీళ్ళకి జరిగింది అనేది కూడా రాసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రధానంగా V6 న్యూస్ దీనిలో 10వ నెంబర్ గా దాన్ని పెట్టడం జరిగింది. V6 న్యూస్ అనేది 2013-14 ఆ సమయంలో, 12-13-14 ఆ సమయంలో మంగ్లీకి ఎంతో కొంత ఆ సమయంలో అవకాశం కల్పించినటువంటి ఛానల్. ఇప్పుడు ఆ ఛానల్ పైన కూడా ఈ యొక్క లీగల్ నోటీస్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దాదాపు అన్ని ఛానల్, 1-2 అనే కాదు, V6 ఒకటనే కాదు, అన్ని శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, పలు రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వీటితో పాటుగా మెటా ప్లాట్ఫామ్స్ కు సంబంధించి కూడా తను పంపించినటువంటి తను లీగల్ నోటీస్ పంపించినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. యూట్యూబ్ ఆఫీస్ కూడా
ఒక లీగల్ నోటీసు సర్వ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. 14-15 పేర్లలో ఆ యొక్క యూట్యూబ్ అండ్ మెటా ప్లాట్ఫామ్స్ ని చూస్తా ఉన్నాం. మొత్తం మీద లీగల్ నోటీసులు ఇప్పుడు ఒక మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో బయటకి అయితే రావడం అయితే జరిగింది. కానీ మంగ్లీ ఎక్కడ కూడా ఈ స్కామ్ లో నేను లేను అనేది మాట చెప్తూనే నేను బాధితుల పక్షాన ఉంటా అంటూ మీడియా ముందట మాత్రం చెప్పుకుంటూ వచ్చింది. కానీ బాధితులను ఎవరిని కూడా కలవట్లేదు, కనీసం బాధితుల పక్క వెళ్ళి మాట్లాడట్లేదు, కనీసము బాధితులతో ఎక్కడ కూడా తను కలిసి వారికి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో ఇవన్నీ కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి. మంగ్లీ ప్రధానంగా ముషం అసలు నిజంగా మంగ్లీ మీడియా హౌసులకే నోటీసులు పంపించిందంటే ప్రధాన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అంటే ఈ వార్తను పూర్తిగా ప్రచురించొద్దనా, లేకపోతే మంగ్లీకి మద్దతు తెలపాలనా? అంటే ఏంటి అంతరార్థం ఏమనుకోవచ్చు? ప్రధానంగా మంగ్లీ ఉద్దేశం వచ్చేసి నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం మొదటి నుంచి కూడా చేస్తా ఉంది. దానిలో భాగంగానే పోలీస్ ఆఫీషియల్స్ ని కూడా కలిసినటువంటి పరిస్థితి. కానీ మంగ్లీకి సంబంధించి ఏం చేసింది ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నగానే మిగిలి ఉంది. మంగ్లీ పేరు చెప్పుకొని ఆ యొక్క డబ్బులు వసూలు చేశారనేది ఎంత నిజమో, మంగ్లీని ఆ యొక్క A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి మధు కలిసింది కూడా అంతే నిజం. దానికి సంబంధించినటువంటి వీడియోలు, దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు ప్రధాన మీడియా స్రవంతిలో తొలి వెలుగులో కూడా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. మంగ్లీ సొంత చెల్లెల్ని మధుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. మధు మంగ్లీ చెల్లెలతో ఒక సమయంలో మంగ్లీ వాళ్ళ మదరు అలాగే మంగ్లీ చెల్లి మధు ఉన్నటువంటి ఒక వీడియో కూడా చక్కర్లు కొడతా ఉంది. మొత్తం మీద మంగ్లీకి మధుకు, మంగ్లీ ఫ్యామిలీకి మధుకు మధ్య ఎంతో కొంత దగ్గర సంబంధం ఉందనే విధంగా ఆ యొక్క ఫోటోలు వీడియోలలో మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది. సో ఆ యొక్క కారణంగా మొత్తం మీద మంగ్లీ చుట్టూ ఈ యొక్క విషయం అయితే తిరుగుతా ఉంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటీసులలో ఎవరైతే బాధితుల పక్షాన ప్రశ్నిస్తూ బాధితుల పక్షాన కొట్లాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బారావు తనకు కూడా ఒక నోటీస్ ఇందులో పోయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా A1 ముద్దాయిగా జైల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మధు, చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి మధు కూడా ఈ యొక్క నోటీస్ పోయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఈ యొక్క ఇదే కేసులో హిమకాంత్ రెడ్డి A3గా ఉన్నటువంటి హిమకాంత్ రెడ్డికి కూడా నోటీస్ పోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఈ నోటీసులు పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. మరి మంగ్లీ ఈ విషయంలో ఎలా సమర్థించుకుంటుంది, మరి మీడియాకు ఇలా నోటీసులు పంపించడాన్ని ఎలా చెప్తుంది ఏందనేది మాత్రం ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. ఇంకా చాలా మందికి నోటీసులు రెండో దఫాలో కూడా తను సర్వ్ చేస్తుందని చెప్పేసి మనకైతే వినికిడైతే వినిపెడతా ఉంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మంగ్లీ కేసు మాత్రము అది మంగ్లీ తప్పు చేసిందా చేయలేదా అనేది లీగల్ గా తెలుస్తుంది. కానీ మంగ్లీ విషయంలో మాత్రం ఈ యొక్క మంగ్లీ చుట్టే ఈ యొక్క స్కామ్ ఇష్యూ అనేది అయితే రాజుకుందని చెప్పుకోవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది